సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో అమానుష ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఆస్తి పంపకాల్లో తేడాలతో 3 రోజులుగా కన్న తల్లి అంత్యక్రియలు నిలిపేశారు ఇద్దరు కూతుళ్లు. పొదిలి నరసమ్మకి ఇద్దరు కూతుళ్లు కాగా వారికి సమానంగా ఆస్తి పంపకాలు చేసింది. 3 రోజుల క్రితం నరసమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఇద్దరు కూతుళ్ల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. తల్లికి చెందిన డబ్బులు చిన్న కూతురు దగ్గర ఉన్నాయని, వాటి లెక్క తేల్చాలని పెద్ద కూతురు చెప్పడంతో చిన్న కూతురు తల్లి అంత్యక్రియలకు రాలేదు. కూతుళ్ల మధ్య గొడవతో అంత్యక్రియలు నిలిపేస్తే ఊరికి ఏదైనా కీడు జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా అమ్మకు 96 ఏళ్ళు వచ్చినాయి, చచ్చిపోయింది. మా అమ్మ పైసలు 12,10,10,000 ఉన్నాయి. అమ్మ భాగం మేమందరం పంచుకోగా కూడా 12,10,10,000 ఆమె కాడ ఉన్నాయి. 6 తులాల బంగారం ఉంది, 100 తులాల ఎండి ఉంది. అవి దగ్గర పెట్టుకుంది. దానం చేద్దాం రామంటే రావట్లేదు సార్. మా చెల్లె, మేమిద్దరం ఆడవాళ్ళం. మా అమ్మకు కొడుకు లేరు. మేము ఆ సొమ్ము మొత్తం దగ్గర పెట్టుకొని నాకు రూపాయి లేదని కాసేపు అంటుంది.